ఇలాగ అప్పుడు స్టాక్ ప్రైస్ అనేది పైకెళ్తుంది. సో, ఇలాంటి చోట మనం గాని ట్రేడ్ తీసుకోగలిగితే, ఇలాంటి ప్లేస్‌లో గాని, లేకపోతే ఇలాంటి ప్లేస్‌లో గాని మనం ట్రేడ్ తీసుకోగలిగితే, అప్పుడు మనకి ప్రాఫిటబుల్ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అలాగే నాట్ జస్ట్ ప్రాఫిటబుల్ మనకి మంచి రిటర్న్స్ కూడా చూస్తాం తక్కువ టైంలో. ఒక్కసారి తగ్గిన తర్వాత ఈ హై పైన మీరు లాంగ్ ట్రేడ్ తీసుకుంటారు. ఈ ప్రీవియస్ స్వింగ్‌లో కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ మీరు 1:2, 1:3 ట్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తారు. హలో ఫోక్స్. వెల్కమ్ టు వాట్ ద స్టాక్. ఇవాళ మనం ఏ స్టాక్ అయినా 52 వీక్ హైని బ్రేక్ చేసి, అది మంచి మొమెంటమ్ ఇస్తూ పైకెళ్తుంటే, అలాంటి స్టాక్స్‌ని ఎలా క్యాప్చర్ చేయాలో, అలాంటి స్టాక్స్ మీద ట్రేడ్ ఎలా చేయాలో చూద్దాం. ఇందులో మనం లెర్నింగ్స్ ఫ్రమ్ విలియం ఓ'నీల్, లెర్నింగ్స్ ఫ్రమ్ మార్క్ మినర్విని, లెర్నింగ్స్ ఫ్రమ్ స్టాన్ విన్‌స్టీన్ ఈ ముగ్గురు ఆథర్స్, ఈ ముగ్గురు రాసిన బుక్స్ నుంచి లెర్నింగ్స్ తీసుకొని, వాళ్ళు రాసిన పేపర్స్ నుంచి లెర్నింగ్స్ తీసుకొని, ఒక క్లియర్, రెప్లికబుల్ ప్రతి వారం కూర్చొని మీరు ఒక రెప్లికబుల్ స్ట్రాటజీని ఎలా డిజైన్ చేయాలో మనం కలిసి డిజైన్ చేద్దాం. దీనికి మనం చార్టింగ్ స్కానర్ వాడదాం. ఆ చార్టింగ్ స్కానర్ మనం కలిసి బిల్డ్ చేద్దాం. దాని తర్వాత ఆ స్టాక్ అలా మూవ్ అవ్వడానికి దాని వెనకాతల లాజిక్ ఏంటి? దాని వెనకాతల రీజన్ ఏంటి? ఈ ముగ్గురు ఆథర్స్ దాని గురించి ఎందుకు మాట్లాడారు? ఆ వెనకాతల ఫండమెంటల్స్ ఏంటి? అవంతా చాలా డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. దాని తర్వాత ఒక్కసారి స్టాక్స్ మనకి వచ్చిన తర్వాత వాటి మీద ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి? అండ్ ఎలాంటి టైంలో ట్రేడ్ తీసుకోవాలో అనేది మనం చాలా డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నేను మీకు ఒక వీకెండ్‌లో కూర్చొని ఒక ఎంటైర్ సిస్టమ్ ఎలా డెవలప్ చేసుకోవాలి? ఆ సిస్టమ్ మీద రాబోతున్న వీక్‌లో ఎలా ట్రేడ్ చేయాలో అనేది చాలా డీటెయిల్స్‌గా చెప్తాను. ఖచ్చితంగా వీడియో చివరిదాకా చూడండి. ఈ చార్టింగ్ స్కానర్ లింక్ మీకిస్తాను. చార్టింగ్ స్కానర్ ఎలా డెవలప్ చేయాలో చెప్తాను. దాని తర్వాత మీకు ఫండమెంటల్ అనాలిసిస్ యూజింగ్ స్క్రీనర్ డాట్ ఇన్ ఎలా చేయాలో చెప్తాను. దాని తర్వాత ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చాలా బేసిక్ ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తాం. చాలా డీప్‌గా ఫండమెంటల్ అనాలిసిస్ చెయ్యం. దాని తర్వాత ప్రతి ఒక్క స్టెప్ వెనకాతల రీజన్ ఏంటి, లాజిక్ ఏంటో చాలా డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. సో, ఖచ్చితంగా వీడియో చివరిదాకా చూడండి. అసలు స్కిప్ చేయకండి. కుదిరితే మీరు పెన్ను, పేపర్ తీసుకొని నోట్స్ రాసుకోండి. అండ్ ఈ ట్యాబ్ పక్కన చార్టింగ్, స్క్రీనరు, ట్రేడింగ్ ఓపెన్ చేసుకొని నాతో పాటు మీరు స్టాక్ అనలైజ్ చేసుకుంటే మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. మీరు గనక ఫస్ట్ టైమ్ ఈ ఛానెల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానెల్‌లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి. కంప్లీట్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ ఉన్నాయి. స్వింగ్ ట్రేడింగ్ అండ్ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీస్ వీడియో ఉంటాయి. ప్రతి ఒక్క ఇండికేటర్ మీద చాలా డీప్ డైవ్ చేసిన వీడియోస్ ఉంటాయి. అలాగే మనకు టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానెల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లో మీకు నేను తీసుకోబోయే ట్రేడ్స్ ఎందుకు తీసుకుంటున్నాను, దాని వెనకాల లాజిక్ ఏంటి, ఏ స్టాక్స్ చాలా బాగున్నాయి, ఏ స్టాక్స్ ఎలాంటి ప్యాటర్న్స్, ఎలాంటి టెక్నికల్ ప్యాటర్న్స్ ఇస్తున్నాయి, దాని ఎంట్రీ ఎగ్జిట్ స్టాప్ లాస్ ఎలాగా, దాంతో పాటు నేను డైలీ అప్డేట్స్ మీకు ఇస్తాను. మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది మీ ట్రేడింగ్ జర్నీలో. సో, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ నేను తీసుకోబోయే ట్రేడ్స్ కూడా మీకు చాలా డీటెయిల్డ్‌గా చెప్తాను. ఏ స్టాక్ ఎలా, ఎప్పుడు, ఎందుకు తీసుకుంటే అది హై ప్రాబబుల్ ట్రేడ్ అవుతుందో మీకు చెప్తాను. సో, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకెళ్ళిపోదాం. ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నాం, ఒక డీటెయిల్‌గా అండర్‌స్టాండింగ్ తెలుసుకుందాం ఫస్ట్. దాని తర్వాత దాని తర్వాత నేర్చుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అసలు ఈ విలియం ఓ'నీల్, మార్క్ మినర్వేని, స్టాన్ విన్స్టన్ వీళ్ళందరూ అసలు వాళ్ళ బుక్స్‌లో, వాళ్ళ ఆర్టికల్స్ ఏం చెప్పారో ఒకసారి అర్థం చేసుకుందాం. అండ్ అది మన ఈ స్ట్రాటజీలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో, ఈ స్ట్రాటజీలో ఎలా ఉపయోగపడుతుందో కూడా మనం తెలుసుకుందాం. దాని తర్వాత ఈ 52 వీక్ హై అనేది ఎందుకు వర్కౌట్ అవుతుంది? మనం టెక్నికల్‌గా అండ్ ఫండమెంటల్‌గా అర్థం చేసుకుందాం. టెక్నికల్ అనాలిసిస్ కాన్సెప్ట్స్ ఈ 52 వీక్ హైలో ఎందుకు పనికొస్తాయి? అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ కాన్సెప్ట్స్ ఈ 52 వీక్ హై స్టాక్స్‌లో ఎందుకు పనికొస్తాయని చాలా డీటెయిల్‌గా తెలుసుకుందాం. దాని తర్వాత ఒక చార్టింగ్ స్కానర్ చేసుకుందాం. దాని తర్వాత కొన్ని చార్ట్స్‌ని అనలైజ్ చేసి, ఆ చార్ట్స్‌ని ఏ టైమ్ ఫ్రేమ్‌లో ఎలా చూడాలో మనం అనలైజ్ చేసుకొని మనం అర్థం చేసుకుందాం. దాని తర్వాత నేను చెప్పినట్టు ఒక ఫండమెంటల్ క్వాలిటీ, ఓ స్టాక్ యొక్క ఫండమెంటల్స్ ఎంత బాగున్నాయనేది మనం స్క్రీనర్ డాట్ ఇన్‌లో చూసి మనం ఆ స్టాక్‌ని క్వాలిఫై చేద్దాం. దాని తర్వాత ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ రూల్స్ ఏవో మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దాని తర్వాత పొజిషన్ సైజింగ్ ఎలా చేయాలో కాస్త డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మీ క్యాపిటల్‌ని బట్టి ఎన్ని స్టాక్స్ కొనాలి? ఎలాంటి ప్రైస్‌లో ఎంత స్టాప్ లాస్ ఉంటే ఎంత క్వాంటిటీ కొనాలో చాలా డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. దాని తర్వాత దాని తర్వాత టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలి? దాని ఎగ్జిట్ ఎలా చేయాలి? చాలా డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. దాని తర్వాత మీకు వీకెండ్‌లో శనివారం గాని, ఆదివారం గాని కూర్చొని మీకు స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి అనేది ఒక కంప్లీట్ ప్లాన్ డిజైన్ చేసుకుందాం. దాని తర్వాత మీకొక చీట్ షీట్ పంపిస్తాను. ఆ చీట్ షీట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీకు డౌన్‌లోడ్ చేసుకొని అది చెక్ బాక్స్ చేసుకుంటూ ఉంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది మీ వీకెండ్ అనాలిసిస్ కోసం. రైట్. సో, మనం ఈ ఆథర్స్ నుంచి లెర్నింగ్స్ అనేది బారో చేసుకొని మనం ఇంకా డీప్‌గా అండర్‌స్టాండ్ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి, ఇప్పుడు స్టాన్ విన్స్టన్ ఏమంటాడో చూద్దాం. స్టాన్ విన్స్టన్ ఏమంటాడంటే, ఈ స్టాక్ అనేది 4 రకాల స్టేజ్‌లో ఉంటుంది. రైట్. ఒకటేమో స్టేజ్ 1 అంటే ఇలా అక్యుములేట్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత స్టేజ్ 2 రైట్. దాని తర్వాత స్టేజ్ 3, దాని తర్వాత స్టేజ్ 4. సో, ఇది మీ అక్యుములేషన్ ఫేజ్. రైట్. ఇదేమో మీ అడ్వాన్స్ ఫేజ్. అంటే స్టాక్ అనేది
ప్రైస్ చాలా మంచి మొమెంటమ్‌తో పైకెళ్తూ ఉంటుంది. దాని తర్వాత మీకొక డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ ఒస్తుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ ఏంటంటే, ఈ ఎఫ్ఐఐస్, డీఐఎస్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా ఈ స్టాక్‌ని అమ్మేసుకుంటూ ఉంటారనమాట. సో, ఒక్కసారి ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అమ్మేస్తే ఒక్కసారి స్టాక్ పడిపోతుంది గదా! సో, మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా వాళ్ళ పొజిషన్స్ అన్ని తగ్గించుకుంటూ, తగ్గించుకుంటూ ఎళ్తారు. అండ్ మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ ఏమో చాలా హైలో ఈ స్టాక్ వెళ్ళింది, ఇంకా పైకెళ్తుందేమో అనే ఆశతోటి ఇలాంటివి కొంటూ ఉంటారు. ఈవెంచువల్లీ ఒక్కసారి మొత్తం వాళ్ళ పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్టాక్ ఇంకా వాళ్ళు అమ్మలేము, ఇంకా రిటైలర్స్ ఎవరు లేరు అన్నప్పుడు ఇంకా వాళ్ళు డంప్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత మీకిక్కడ డిక్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టాక్ ప్రైస్ అనేది పడిపోతూ ఉంటది. రైట్? సో, ఈ స్ట్రాటజీలో మనం ఈ అక్యుములేషన్ ఫేజ్ తర్వాత రైట్? అక్యుములేషన్ ఫేజ్ తర్వాత వచ్చే స్టేజ్ 2 ఈ ఇలాంటి చోట మనం ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం ఆర్ ట్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఈ స్టేజ్ 2 ఎప్పుడొస్తుంది అంటామంటే, మనం ఎప్పుడైనా స్టాక్ ఒక 52 వీక్ హై దగ్గరకు వచ్చి, ఆ 52 వీక్ హైని బ్రేక్ చేసి పైకెళ్తుందో, అప్పుడు మనం ఏమంటామంటే స్టాక్ అనేది స్టేజ్ 2 లోకొచ్చింది. అండ్ ఇట్ ఈస్ అ గుడ్ టైమ్ ఫర్ అస్ టు టేక్ ఎ ట్రేడ్. సో, పాసిబిలిటీ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఆ స్టాక్ గెట్టింగ్ బెటర్ ప్రాఫిట్స్ అనేవి ఎక్కువవుతాయి. సో, అది స్టాన్ విన్‌స్టీన్ అంటాడు. సో, విలియం ఓనీల్ ఏమంటాడంటే ఆయన పుస్తకంలో 'హౌ టు మేక్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్' అనే పుస్తకంలో ఏమంటాడంటే, ఆయన ఒక మంచి చార్ట్ ప్యాటర్న్ గురించి మాట్లాడతారు. కప్ అండ్ హ్యాండిల్ చార్ట్ ప్యాటర్న్ గురించి మాట్లాడతారు. కప్ అండ్ హ్యాండిల్ చార్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఇలాగ ప్రైస్ అనేది ఇలాగ ఒక యూ షేప్ ఫార్మ్ చేస్తుంది. దాని తర్వాత ఇంకొక చిన్న యూ షేప్ ఫార్మ్ చేస్తుంది. సో, ఎప్పుడైతే ఈ యూ షేప్ బాటమ్ మోస్ట్ దగ్గర స్టాక్ ప్రైస్ అనేది బాటమ్ ఔట్ అయిపోయిందో, దాని తర్వాత నుంచి స్టాక్ ప్రైస్ అనేది పైకి పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇది బేసికల్లీ బికాస్ ఎర్నింగ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఆ యొక్క స్టాక్ ఫండమెంటల్‌గా బిజినెస్ స్ట్రాంగ్ అవుతుంది. సో, ఎర్నింగ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఆ ఎర్నింగ్స్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఎట్ వన్ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్ కొన్ని రోజులు గాని, కొన్ని వారాలు గాని, కొన్ని నెలలు గాని ముందు ఉన్న ప్రైస్ దాకా ఆ ప్రైస్ ఎళ్తుంది. అంటే ఆ ప్రైస్ ఒక 52 వీక్ హై గాని లేకపోతే ఒక 1 ½ మంత్ 1 ½ ఇయర్ హై గాని దాకా వెళ్లి అది బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో, దాన్ని మనం ప్రైస్ బ్రేకౌట్ అంటాం. రైట్? ఈ 2 వచ్చాయి అంటే దెన్ ఆ స్టాక్ అనేది చాలా మంచిది అని అర్థం. దాని తర్వాత ఎప్పుడైతే ఈ బ్రేకౌట్ దగ్గర వచ్చిందో, ఈ బ్రేకౌట్ దగ్గర స్టాక్ వచ్చినప్పుడు జనాలు ఎవరైతే ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో కొనుక్కుంటున్నారో రైట్? ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఎప్పుడైతే జనాలు కొనుక్కున్నారో, ఈ ఇంక్రీజ్‌లో ఎప్పుడైతే జనాలు కొనుక్కున్నారో, వాళ్ళందరూ ఇక్కడ అమ్మేసుకుంటారు. కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ అవుతాయి. అందుకే ప్రైస్ అనేది కొద్దిగా కింద పడుతుంది. అండ్ ఇక్కడెక్కడో కొనుక్కున్న వాళ్ళు ఇంకా ఓపిక లేక అమ్మడం మొదలెడతారు. సో, ప్రైస్ అనేది కింద పడుతుంది. సో, మీకు ఈ స్టాక్ ఈ స్టాక్ అనేది ఇలాగ ఒక కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ అయ్యి, ఎప్పుడైతే స్టాక్ 52 వీక్ హై వచ్చిందో, కొద్దిగా కిందకొచ్చి మళ్ళీ పైకెళ్ళి, ఒక హ్యాండిల్ ఫార్మ్ చేసిందో, ఇక్కడ ఆల్రెడీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసింది అని అర్థం. ఒక్కసారి ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసిందంటే, ఎవరైతే అమ్ముకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అమ్మేసుకుంటున్నారు. ఇంకా అమ్ముకునే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇక్కడి నుంచి మీకు సాధారణంగా ఫ్రెష్ బయింగ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఫ్రెష్ బయింగ్ వస్తుందో, అప్పటి నుంచి మీకు స్టాక్ ప్రైస్ అనేది ఇలాగా ర్యాలీ అవ్వడం చూస్తారు. సో, అందుకనే ఈ 52 వీక్ హైలో ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విలియం ఓనీల్ ఏమంటాడో అది. సో, ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఒకటేనా అంటే కాదు. మార్క్ మినర్విని ఏమంటారంటే వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ అంటాడు. ఆయనేమంటాడంటే స్టాక్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైమ్ నుంచి ఇలా కిందకొచ్చి మళ్ళీ ఇలా పైకెళ్ళి, మళ్ళీ ఒక హైయర్ లో ఫార్మ్ చేసి మళ్ళీ పైకొచ్చి, మళ్ళీ ఒక హైయర్ లో ఫార్మ్ చేసి పైకొచ్చి, మళ్ళీ ఒక హైయర్ లో ఫార్మ్ చేసి పైకొస్తుంది. సో, ఒక పర్టిక్యులర్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర రైట్. ఒక పర్టిక్యులర్ ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర స్టాక్ మల్టిపుల్ టైమ్స్ హిట్ చేస్తుంది. ఒకసారి హిట్ చేస్తుంది, 2 సార్లు హిట్ చేస్తుంది, మూడోసారి హిట్ చేస్తుంది, నాలుగోసారి హిట్ చేస్తుంది. అంటే ఇక్కడ విలియం ఓనీల్ చెప్పినట్టు ఒక్కసారి ప్రాఫిట్ బుకింగ్ కాకుండా పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్స్ కొందరేమో ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. కొందరు ఇక్కడ మళ్ళీ కొన్ని రోజులైన తర్వాత ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. మళ్ళీ కొందరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. మళ్ళీ కొందరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. సో, ప్రతి ఒక్కసారి నంబర్ ఆఫ్ పీపుల్ ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు తగ్గుతూ వెళ్తారు. ఒక్కసారి అలా తగ్గుతూ వెళ్ళినప్పుడు మీకొక ఇలాంటి అసెండింగ్ ట్రయాంగిల్ టైప్‌లో ఒక ఫార్మేషన్ వస్తుంది. అండ్ ఆ అసెండింగ్ ట్రయాంగిల్ టైప్‌లో ఫార్మేషన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే సాధారణంగా మీకు ఆ వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో ఇనీషియల్‌గా వాల్యూమ్స్ చాలా ఎక్కువుంటాయి. దాని తర్వాత ఇలా తగ్గుతూ పోతాయి. దాని తర్వాత ఇలా తగ్గుతూ పోతాయి. అంటే ఏంటి అర్థం? ప్రైస్ ఎక్కువ కిందకెళ్ళట్లేదు. ఎప్పుడైతే జనాలు అమ్ముకుందాం అనుకుంటున్నారో, కొద్దిగా అమ్ముకున్న తర్వాత బయర్స్ అనేవాళ్ళందరూ వచ్చేసి అది కొనేసుకుంటున్నారు. కొనుక్కున్న ప్రైస్ మళ్ళీ పైకెళ్ళిపోతుంది. సో, ఇక్కడ ఇలాగ వాల్యూమ్ ఇలా కిందకెళ్తూ ఉండటం వల్ల
ఎవరైతే అమ్ముకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అమ్మేసుకొని, ఎవరికైతే పేషెన్స్ తక్కువైపోయిందో, నశించిపోయిందో వాళ్ళందరూ గూడా స్టాక్ అమ్మేసుకొని, ఇంకా ఎక్కువ అమ్మేవాళ్ళెవరు లేక, కొనేవాళ్ళు ఎక్కువయిన తర్వాత అప్పుడు స్టాక్ ప్రైస్ అనేది ఇలా పైకెళ్తూ ఉంటుంది. ఇలాగ అప్పుడు స్టాక్ ప్రైస్ అనేది పైకెళ్తుంది. సో, ఇలాంటి చోట మనం గాని ట్రేడ్ తీసుకోగలిగితే, ఇలాంటి ప్లేస్‌లో గాని, లేకపోతే ఇలాంటి ప్లేస్‌లో గాని మనం ట్రేడ్ తీసుకోగలిగితే, అప్పుడు మనకి ప్రాఫిటబుల్ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అలాగే నాట్ జస్ట్ ప్రాఫిటబుల్ మనకి మంచి రిటర్న్స్ కూడా చూస్తాం తక్కువ టైంలో. రైట్? సో, వీళ్ళందరూ కలిసి కొన్ని కొన్ని విషయాలు ఫండమెంటల్‌గా చెప్తారు మనకి. ఫండమెంటల్స్ అంటే ఓ కంపెనీ యొక్క బిజినెస్ ఎలా పనిచేస్తుందో దాని మీద అనాలిసిస్ చేయడం ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు. సో, ఈ ముగ్గురు వారి వారి యొక్క ఓన్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలో చెప్తారు. సో, మనం ఈ బెస్ట్ ఆఫ్ ఆల్ 3 వరల్డ్స్ ఈ ముగ్గురు చెప్పిన దాంట్లో బెస్ట్ పాయింట్స్ తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం. స్టాన్ విన్సన్ ఏమంటారంటే, ప్రైస్ ఫండమెంటల్స్ లీడ్ చేస్తుంది. ఎప్పుడైతే ఇన్‌స్టిట్యూషన్స్‌కి ఈ యొక్క కంపెనీ పనిచేస్తుంది అని తెలుస్తుందో అప్పుడు వాళ్ళు ఆల్రెడీ దానిలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడతారు. అది సమ్‌వేర్ ఈ ఏరియాలో ఉంటుందనమాట. ఈ ఏరియాలో ఇన్‌స్టిట్యూషన్స్ అనేవి తెలిసిపోతూ ఉంటుంది. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ బావున్నాయి. ఈ కంపెనీ పెర్ఫార్మన్స్ బావుంది. సో, ఈ కంపెనీ యొక్క పెర్ఫార్మన్స్ బావుంది కాబట్టి ఫ్యూచర్‌లో కంపెనీ ప్రాస్పెక్ట్స్ బావుంటాయని ఇక్కడి నుంచి వాళ్ళు ఇన్‌స్టిట్యూషన్స్ అనేవాళ్ళు ట్రేడ్ చేయడం గాని, ఇన్వెస్ట్ చేయడం గాని మొదలుపెడతారు. దాని తర్వాత విలియం ఓ'నీల్ ఏమంటాడంటే, ఎర్నింగ్స్ బావుండాలి అంటాడు. అంటే లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్‌గా గాని, లాస్ట్ 1 ఇయర్‌గా గాని కంపెనీ యొక్క ఎర్నింగ్స్ ప్రీవియస్ క్వార్టర్ గాని, ప్రీవియస్ ఇయర్ గాని ఎర్నింగ్స్ ఈ ఇయర్ బావుంటే, ప్రస్తుతానికి కంపెనీ లాస్ట్ ఇయర్ కన్నా పనిచేస్తూ ఉంటే, అప్పుడు ఆ స్కోప్ ఆఫ్ కంపెనీ పెర్ఫార్మింగ్ బెటర్ చాలా ఎక్కువవుతుంది. ఆ కంపెనీ బాగా పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి స్టాక్ ప్రైస్ ఈవెంచువల్లీ ఇంక్రీజ్ అవుతుంది అని విలియం ఓ'నీల్ అంటాడు. దాని తర్వాత మార్క్ మినర్విన్ ఏమంటాడంటే, ప్రైస్ అనేది అండ్ ఎర్నింగ్స్ అనేవి. స్టాక్ ప్రైస్, ఎర్నింగ్స్ అనేవి హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉంటాయి. ఎర్నింగ్స్ పెరిగితే ప్రైస్ పెరుగుతుంది. ప్రైస్ పెరుగుతుంది అంటే దానికి అర్థం ఆబ్వియస్‌లీ మనకి తెలియకుండా యాస్ రీటైల్ ఇన్వెస్టర్స్ మనకు తెలియకుండా ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్‌కి మంచి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది. సో, ప్రైస్ పెరుగుతుందంటే దానికి మోస్ట్ లైక్లీ అర్థం ఎర్నింగ్స్ పెరుగుతున్నాయనే. సో, మనం ఈ ఫండమెంటల్ అనాలిసిస్, ఈ టెక్నికల్ అనాలిసిస్ 2 కలిపి ఒక క్లియర్ అండర్‌స్టాండింగ్ తోటి ఒక క్లియర్ సిస్టమ్ క్రియేట్ చేసుకుందాం. సో, ఈ ముగ్గురు చెప్పింది మనం నేర్చుకోబోయే 52 వీక్ హై బ్రేక్‌ఔట్‌కి ఎందుకు ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం. సో, ఈ 52 వీక్ హై అనేది చాలా మంచి టెక్నికల్లీ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఎందుకంటే, ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఆ 52 వీక్ హైలో ఎవరైతే అమ్ముదాం అనుకుంటున్నారో వాళ్ళిద్దరూ అమ్మేసుకుంటారింక. రైట్? దాని తర్వాత అమ్మేసుకున్నాక ఓన్లీ బయర్స్ మట్టుకే మిగులుతారు. సో, ఈ ట్రాప్డ్ బయర్స్ ఎవరైతే 52 వీక్ హై దగ్గర ఫస్ట్‌లో కొన్నారో వాళ్ళు బ్రేక్ ఈవెన్ దగ్గరకొచ్చాక అమ్మేసుకుంటారు. సో, ఇంకా మీకు అడిషనల్ సప్లై ఏమీ ఉండదు. అమ్మేసుకుందాం అనుకున్న వాళ్ళందరూ అమ్మేసుకుంటారు కాబట్టి, దేర్ ఈస్ నో అడిషనల్ సప్లై. అడిషనల్ సప్లై లేదు కాబట్టి మీకు అమ్మేవాళ్ళెవరు ఉండరు గాబట్టి, మీకు కొనేవాళ్ళు అమ్మేవాళ్ళ కన్నా ఎక్కువవుతారు కాబట్టి, ప్రైస్ అనేది ర్యాలీ అవ్వడానికి చాలా చాలా వెరీ హై ప్రాబబిలిటీ అవుతుంది. రైట్? సో, ఈ 52 వీక్ హై దగ్గరున్న ప్రతి ఒక్కడు మోస్ట్ లైక్‌లీ ప్రాఫిట్ మీద ఉన్నవాడే. రైట్? సో, ఒక్కసారి ఈ 52 వీక్ హై దగ్గర ప్రతి ఒడు ప్రాఫిట్ మీద ఉన్నవాడు కాబట్టి, వాళ్ళందరూ 52 వీక్ హై దగ్గర బ్రేకౌట్ తర్వాత ఆ స్టాక్ అనేది పైకెళ్తుంది అందాం అనుకున్న వాళ్ళు కాబట్టి, వాళ్ళు స్ట్రాంగ్‌గా ఈ పర్టిక్యులర్ స్టాక్‌ని హోల్డ్ చేద్దాం అనుకున్న వాళ్ళు హోల్డ్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళు గూడా మీకు అడిషనల్ సప్లై ఇవ్వరు. సో, టెక్నికల్లీ ఈ 52 వీక్ హై అనేది చాలా మంచి రెసిస్టెన్స్ ఏరియా. ఆ రెసిస్టెన్స్ ఏరియా ఒక్కసారి బ్రేక్ చేసిన తర్వాత స్టాక్ అనేది ఇట్ విల్ స్టార్ట్ ఇట్స్ న్యూ జర్నీ. ఆ స్టాక్ అనేది స్టేజ్ 1 నుంచి పాసిబ్లీ స్టేజ్ 2కి వెళ్ళే జర్నీ స్టార్ట్ చేస్తుంది. రైట్? సో, టెక్నికల్లీ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్లేస్. టెక్నికల్లీ అది చాలా మంచి ప్లేస్ మీకు ట్రేడ్ తీసుకోవడానికి గానీ, ఒక మంచి ప్రాఫిటబుల్ ట్రేడ్ గానీ, ఆర్ మీ ఎంటైర్ ట్రెండ్‌ని రైడ్ చేయడం గానీ చాలా పనికొస్తుంది. దాని తర్వాత స్టాన్ విన్‌స్టీన్ 'సీక్రెట్స్ ఫర్ ప్రాఫిటింగ్ ఇన్ బుల్ అండ్ బేర్ మార్కెట్స్‌లో' ఏమంటాడంటే ఆయన, ప్రైస్ న్యూస్‌కి రియాక్ట్ అవ్వదు. యాంటిసిపేషన్ ఆఫ్ న్యూస్‌కి రియాక్ట్ అవుతుంది అంటాడు. అంటే ఫ్యూచర్‌లో ఇలాంటి న్యూస్ వస్తుంది అని యాంటిసిపేషన్ వల్ల ప్రైస్ అనేది రియాక్ట్ అవుతుంది. సో, ఈ ఫ్యూచర్ ప్రాబబిలిటీ ఆఫ్ గుడ్ ఎర్నింగ్స్ గాని, ఇవన్నీ ఈ ప్రాబబిలిటీస్ ఆల్రెడీ ప్రైస్‌లో ఉంటాయి. సో, ఎప్పుడైతే స్టాక్ అనేది ఒక 52 వీక్ హై నుంచి కింద దాకా వచ్చి మళ్ళీ పైకెళ్ళి బ్రేక్ చేస్తుందో, అప్పుడు ఇమ్మీడియేట్‌లీ ఫండమెంటల్స్ స్ట్రాంగ్‌గానే ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్? ఈ 52 వీక్ హై అనేది ఏమంటుందంటే ఇన్‌స్టిట్యూషన్స్ అక్యుములేట్ చేస్తున్నారు.
రైట్? అక్యుములేషన్ ఇందాక మనం చూసుకున్నాం కదా! ఈ 4 స్టేజ్‌లో ఈ అక్యుములేషన్ స్టేజ్‌లో ఉన్నాం ప్రస్తుతానికి. దాని తర్వాత బిజినెస్ ఇంప్రూవ్ అవుతోంది. ఇన్ఫార్మ్ మనీ ఆర్ స్మార్ట్ మనీ ఆల్రెడీ ఇలాంటి స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసింది. అండ్ ఈ స్టాక్ అనేది స్టేజ్ 2లోకి వచ్చేసింది అని మనం అర్థం చేసుకుంటాం. సో, దిస్ ఈస్ హౌ అ 52 వీక్ హై స్టాక్ బిహేవ్స్ అనమాట. ఈ 52 వీక్ హై స్టాక్ ఇలా బిహేవ్ చేస్తుంది. కానీ మనం సాధారణంగా రిటైలర్స్ ఏం చేస్తాం? ఓకే. ఎనలిస్ట్ అప్‌గ్రేడ్ వస్తుందేమో అని వెయిట్ చేస్తాం. లేకపోతే ఏ సీఎన్‌బీసీఓడో న్యూస్ ఛానెల్స్ ఎవరో ఒకళ్ళు స్టాక్ కొనుక్కోమని చెప్పేదాకా మనం వెయిట్ చేస్తాం. బై ద టైమ్ ఆ స్టాక్ న్యూస్ వచ్చేసరికి పుణ్యకాలం అంతా గడిచిపోతుంది. ఆ స్టాక్ 52 వీక్ హై బ్రేక్ చేసేస్తుంది. పైకెళ్ళిపోతుంది. అప్పుడు మనం రియలైజ్ అవుతాం. అర్రే! స్టాక్‌లో మనం ఇన్వెస్ట్ చేయడం కుదరలేదు అని. సో, ఈ అనాలిసిస్ అంతా మనం వీకెండ్‌లో ముందు చూసి చేసుకొని ఒక వాచెస్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ అస్. ఇదంతా ట్రేడ్ చేయడం చాలా చాలా ఈజీ అవుతుంది. సో, మార్క్ మినర్విన్ ఏమంటాడంటే ఎప్పుడైనా 2 ఇంజిన్స్ ఉంటాయంటాడు. ఒకటేమో ఫండమెంటల్ ఇంజిన్, ఒకటేమో టెక్నికల్ ఇంజిన్. ఈ ఫండమెంటల్ ఇంజిన్ ఏమంటుందంటే ఇది ప్రైస్ మొమెంటమ్ చూస్తుంది. ప్రైస్ అనేది 52 వీక్ హై దగ్గర ఉంటే మంచిది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం గదా! 52 వీక్ హై దగ్గర మంచి మొమెంటమ్ ఇస్తుంది. అండ్ ఇది అన్ని కీ మూవింగ్ యావరేజెస్ పైనుండాలి. అంటే 10 పీరియడ్ మూవింగ్ యావరేజ్, 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్, 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అండ్ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైనుంటే స్టాక్ చాలా మంచి మొమెంటమ్ ఇస్తుంది అనుకుంటాం. ఈ 10 పీరియడ్ అనేది మనం కొద్దిగా ఇగ్నోర్ చేయొచ్చు. మనం ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటే ఈ 10 పీరియడ్ ఇగ్నోర్ చేయొచ్చు. అదే గాని మీరు ఒక షార్ట్ టర్మ్ ట్రేడ్ తీసుకుందాం అనుకుంటే 10 పీరియడ్ పైన కూడా మీరు స్టాక్ ఉండేలా ప్రయత్నించాలి. అండ్ అప్ డేస్ అంటే ఎప్పుడైతే మీకు గ్రీన్ క్యాండిల్ వస్తుందో, సో, మీకు గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పుడు దాని కింద వాల్యూమ్ ఎక్కువుండాలి. అదే మీకు రెడ్ క్యాండిల్స్ వచ్చినప్పుడు కింద వాల్యూమ్స్ అనేది తక్కువుంటూ ఉండాలి. మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వచ్చిందనుకోండి, అప్పుడు వాల్యూమ్ మళ్ళీ పైకుండాలి. రైట్? సో, ఎప్పుడైతే వాల్యూమ్ ఎక్స్‌పాండ్ అవుతుందో, అప్ డేస్‌లో ఎక్స్‌పాండ్ అవుతుందో, అప్పుడు అది మంచి స్టాక్ అని అర్థం. రైట్? అండ్ ఆబ్వియస్‌లీ ఫండమెంటల్స్ చూద్దాం అనుకుంటే రెవెన్యూ గ్రోత్ యాక్సిలరేటింగ్ ఉండాలి. ప్రాఫిట్ మార్జిన్స్ ఎక్స్‌పాండ్ అవుతూ ఉండాలి. అండ్ ఆర్‌ఓఐ ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. ఇదంతా మనం ఈ టెక్నికల్ అనాలిసిస్ అంతా మనం చార్టింగ్‌లో క్వెరీ రాసుకుంటాం. ఈ ఫండమెంటల్ అనాలిసిస్ మనం స్క్రీనర్ వాడతాం. స్క్రీనర్ ఆడిట్లో మనం ఈ ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తాం. రైట్? సో, ఇదంతా చూసాం గదా! ఈ సెటప్ ఎప్పుడెప్పుడు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉందో ఒకసారి డీటెయిల్‌గా ఆలోచిద్దాం. ఎప్పుడెప్పుడైతే ఎప్పుడైతే బ్రేకౌట్ వచ్చేటప్పుడు వాల్యూమ్ చాలా తక్కువుందో. రైట్? యావరేజ్ వాల్యూమ్ కన్నా బ్రేకౌట్ ఇచ్చినప్పుడు వాల్యూమ్ తక్కువుంటే దానికి అర్థం ఏంటంటే ఇన్‌స్టిట్యూషన్స్ లేరు. ఇన్‌స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేయట్లేదు. అలాంటి టైంలో రిటైలర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ వాల్యూమ్ అనేది యావరేజ్‌గా లాస్ట్ కొన్ని రోజులుగా ఎంతైతే వాల్యూమ్ ఉందో ఆ వాల్యూమ్ బ్రేకౌట్ వాల్యూమ్ కన్నా ఎక్కువుందని. సో, దానికి అర్థం ఏంటి? పాసిబుల్‌గా అది ఫేక్ ఔట్ ఇచ్చేసి మీకు మళ్ళీ ప్రైస్ అనేది కింద పడొచ్చు. సో, ఇదొక రెడ్ ఫ్లాగ్. ఇంకోటేంటంటే ఫండమెంటల్స్ మళ్ళీ వీకెన్ అవుతున్నాయనుకోండి. సో, స్టాక్ అనేది ఇలాగిచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మీకు ఫండమెంటల్స్ స్ట్రాంగ్‌గా ఉండి, ఇక్కడ పర్టిక్యులర్ క్వార్టర్‌లో ఫండమెంటల్స్ వీక్ అవుతున్నాయనుకోండి. అలాంటి టైంలో మనం కాస్త ఆగుతాం. ఆ స్టాక్స్‌లో మనం ట్రేడ్ చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాం. ఎంటైర్ మార్కెటే డౌన్ ట్రెండ్‌లో ఉందనుకోండి. ఓకే. అదే గాని నిఫ్టీ గాని మీ 200 డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుందనుకోండి. దానికి అర్థం ఏంటి? ఇండియా యాస్ ఎన్ ఎకానమీ ఈస్ నాట్ డూయింగ్ సో గ్రేట్ కాబట్టి, ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు కాబట్టి, మీకు సెల్ ఆఫ్ అనేది ఎక్కువయ్యే స్కోప్ ఉంది. అండ్ అలాగే మీకు స్టాప్ లాస్ అనేవి హిట్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువుంది. సో, అదే గాని నిఫ్టీ 200 పీరియడ్ ఆహ్, మూవింగ్ యావరేజ్ కన్నా తక్కువ ట్రేడ్ చేసిందనుకోండి, మనం పొజిషన్ సైజ్ హాఫ్ చేసేస్తాం. ట్రేడ్ తీసుకోమని కాదు. ట్రేడ్ తీసుకుంటాం. కానీ చాలా జాగ్రత్తగా తీసుకుంటాం. పొజిషన్ సైజ్ సగానికి కట్ చేస్తాం. లేకపోతే ఇంకా తక్కువ కట్ చేసి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం. అండ్ నాలుగోదేంటంటే ఒక 30 వీక్ మూవింగ్ యావరేజ్ కన్నా కూడా చాలా చాలా పైకెళ్ళిపోయిందనుకోండి. అంటే ఇంకా చాలా ఎక్స్‌టెండ్ అయిపోయింది స్టాక్ ప్రైస్. ఇంక అంత ఎక్స్‌టెండ్ అయిపోయిన తర్వాత అనవసరంగా రిస్కీ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్కువొచ్చేస్తుంది. కాబట్టి మనం ఇలాంటి టైంలో మనం స్టాక్‌లో ట్రేడ్ చేయడం కాస్త ఆపుతాం. ఆర్ బెటర్ స్టాక్స్ కోసం ప్రయత్నిస్తాం. రైట్. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్కానర్ బిల్డ్ చేసుకుందాం ఫస్ట్. చార్టింగ్ స్కానర్ బిల్డ్ చేసుకొని, ఆ చార్టింగ్ స్కానర్ నుంచి వచ్చిన స్టాక్స్‌ని మనం డీటెయిల్డ్‌గా అనలైజ్ చేసి, దాని మీద ట్రేడ్ ఎలా చేయాలో ప్లాన్ చేద్దాం. సో, స్కాన్‌లో ఏం రాస్తామంటే క్లోజ్ ఈస్ గ్రేటర్ థాన్ 0.85 టైమ్స్ 250 డే హై. దాని తర్వాత ఇది ఫస్ట్ ఫిల్టర్. ఓకే. దాని తర్వాత ఆహ్, 1 డే అగో
క్లోజ్ ఇస్ గ్రేటర్ దాన్ 1 డే ఎగో ఓపెన్. అంటే ఒక గ్రీన్ క్యాండిల్ రావాలి. తర్వాత డైలీ వాల్యూమ్ ఈస్ గ్రేటర్ దాన్ యావరేజ్ వాల్యూమ్ ఆఫ్ లాస్ట్ 20 డేస్. దాని తర్వాత మార్కెట్ క్యాప్ ఈస్ గ్రేటర్ దాన్ 1000 క్రోర్స్. రైట్. సో మనకి ఈ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ వస్తాయి. రైట్. మీకొక 30 స్టాక్స్ దాకా వచ్చాయి. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం ఇందాక అనుకున్నాం కదా! మంచి మూవింగ్ యావరేజ్ పైన స్టాక్ ట్రేడ్ అవ్వాలని. సో, క్లోజ్ ఇస్ గ్రేటర్ దాన్ 50 డే మూవింగ్ యావరేజ్ అండ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 10 డే మూవింగ్ యావరేజ్. రైట్. సో, మీకు సెట్ ఆఫ్ స్టాక్స్ వచ్చేసాయి. సో, 30 స్టాక్స్ కాస్త మీకు 28 స్టాక్స్ వచ్చాయి. రైట్. ఇప్పుడు మనం ఒక్కొక్క స్టాక్ తీసుకొని, ఆ ఒక్కొక్క స్టాక్‌ని ఎలా అనలైజ్ చేయాలో చూద్దాం. సో, మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ట్రేడింగ్ వ్యూకి వెళ్తాం. ట్రేడింగ్ వ్యూకెళ్ళి ఒక చార్ట్ తీసుకుందాం. తంగమాయిల్ జ్యువెల్లర్స్ తీసుకుందాం. తంగమాయిల్ జ్యువెల్లర్స్ ఫస్ట్ మనం చేస్తుంది ఏంటంటే, ఫస్ట్ వీక్లీ చార్ట్‌కెళ్ళిపోవాలి. వీక్లీ చార్ట్‌కెళ్ళిన తర్వాత అసలు ఈ వీక్లీ చార్ట్ ఏముంటుందో చూద్దాం. ఈ పర్టిక్యులర్ బాక్స్‌లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ పర్టిక్యులర్ బాక్స్ దగ్గర మీకు వాల్యూమ్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతూ కనిపిస్తున్నాయి. చూసారా? ఈ వాల్యూమ్స్ అనేవి చాలా కాంట్రాక్ట్ అవుతున్నాయి. కాంట్రాక్ట్ అయిన తర్వాత మీకు ఒక వెరీ హై వాల్యూమ్ వచ్చి ఈ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేసింది. ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో, ఈ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేసింది. సో, అక్టోబర్ 2024లో ఉన్న హైని 52 వీక్ హై నవంబర్ 3న ఇది బ్రేక్ చేసింది. నవంబర్ 3 బ్రేక్ చేసిన తర్వాత పైకెళ్ళి, దాని తర్వాత ఒక పుల్ బ్యాక్ ఇచ్చి, మళ్ళీ ఇక్కడ మీకొక చిన్న వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ కనిపించింది. ఇక్కడ వాల్యూమ్స్ అనేవి తగ్గుతూ చూసారు మీరు కదా! ఒక్కసారి తగ్గిన తర్వాత ఈ హై పైన మీరు లాంగ్ ట్రేడ్ తీసుకుంటారు. రైట్. దీని కింద ఈ ప్రీవియస్ స్వింగ్‌లో కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ మీరు 1:2, 1:3 ట్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తారు. రైట్. బట్ ఇది ప్రస్తుతానికి ఆల్రెడీ చాలా పైకెళ్ళిపోయింది. మీకిక్కడ చార్ట్ ప్యాటర్న్ చూసినట్టయితే ఇది ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. సో, ఇలాంటి టైంలో మీరొక మూవింగ్ యావరేజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మూవింగ్ యావరేజ్ అండ్ ఈ మూవింగ్ యావరేజ్ అనేది మీరు 30 వీక్ మూవింగ్ యావరేజ్ యేసుకొని, ఈ 30 వీక్ మూవింగ్ యావరేజ్ నుంచి ఎంత పైనుందో చూస్తారు. అదే గాని 30 వీక్ మూవింగ్ యావరేజ్ నుంచి చాలా పైన ట్రేడ్ అవుతున్నట్టు అరౌండ్ 30-40% పైన ట్రేడ్ అవుతున్నట్టే ఇది మీరు ఇగ్నోర్ చేస్తారు. రైట్. ఇంకో చార్ట్ చూద్దాం. ఆహ్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ చూద్దాం. రైట్. ఈ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఎలా ట్రేడ్ అవుతుందో చూద్దాం. మనం ప్రస్తుతానికి జూన్‌లో ఉన్నాం. లాస్ట్ ఇయర్ జూన్ నుంచి లాస్ట్ ఇయర్ 52 వీక్ హై ఇది. రైట్. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఇది మీ 52 వీక్ హై. ఇది 52 వీక్ హై ఒకటి ప్లస్ ఇది ఇక్కడ మీకు ఒక రెసిస్టెన్స్ క్రియేట్ చేసింది. దాని తర్వాత ఇదే ఏరియాలో ఇక్కడ సపోర్ట్ ఉంది. సో, దిస్ ఇస్ ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నమాట. ఒక్కసారి మీకు జోన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇలాగా గీసుకున్న తర్వాత ఇదొక హై కదా! 50 వీక్ హై దగ్గర ఒక జోన్ గీసుకుంటారు. 50 వీక్ హై దగ్గర ఒక జోన్ గీసుకుంటారు. ఆ జోన్ వెనక్కి ఎక్స్‌టెండ్ చేసి ఆ జోన్ ఎంత బావుందో మీరు చూడడానికి ప్రయత్నిస్తారు. సో, చూసినప్పుడు నాకు ఇది వెరీ డీసెంట్ గానే ఉంది. దాని తర్వాత నేను డైలీ టైమ్ ఫ్రేమ్‌కెళ్తాను. ఒక్కసారి డైలీ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళిన తర్వాత నేను ఈ చార్ట్‌ని అనలైజ్ చేయడానికి ప్రయత్నిస్తా. ఇక్కడికొచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ దగ్గరికొచ్చిందో, ఈ రెసిస్టెన్స్ దగ్గరికొచ్చిన తర్వాత ప్రైస్ ఇలా బ్రేకౌట్ అయ్యి, ఇలా కిందకొచ్చి మళ్ళీ పైకెళ్ళినప్పుడు ఇలాంటి చోట నేను చార్ట్ మీద ట్రేడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. సో, ఇది మనకి వాచ్ లిస్ట్‌లో ఉంటుంది. రైట్. సో, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అనేది వాచ్ లిస్ట్‌లో పెట్టుకుందాం. ఈ వాచ్ లిస్ట్‌లో ఉన్న స్టాక్స్‌ని ఫండమెంటల్‌గా ఎలా అనలైజ్ చేయాలో మెల్లిగా చూద్దాం. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అనేది ఆ వాచ్ లిస్ట్‌లోకి వచ్చేసింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం ఏమనుకున్నాం? ఇది ఇంపార్టెంట్ ఈఎంఐస్ పైనుండాలి అనుకున్నాం. రైట్. సో, ఇది అన్ని ఈఎంఐస్ పైనే ఉంది. 9 ఈఎంఐ, 20 ఈఎంఐ, 200 ఈఎంఐ అన్ని ఈఎంఐస్ పైనే ఉంది కాబట్టి ఫెయిర్లీ సేఫ్ జోన్. ఈ సేఫ్ జోన్ తర్వాత ఈ సేఫ్ జోన్‌లో ఉన్న స్టాక్ మీద ఒక్కసారి ఈ 52 వీక్ హై
బ్రీచ్ చేసిన తర్వాత రీటెస్ట్ చేసి పైకెళ్తున్నాం మనం కొనడానికి ప్రయత్నిస్తాం ఈ స్టాక్‌ని. నేనిప్పుడు చూపించిన స్టాక్స్ అన్నీ స్టాక్ రికమెండేషన్స్ కాదు. ఇది మనం స్టాక్‌ని ఎలా అనలైజ్ చేయాలో మీరు నేర్చుకోవడానికి చేసే ఎడ్యుకేషనల్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఎడ్యుకేషన్ ఇల్లస్ట్రేషన్ మాత్రమే ఇది. ఖచ్చితంగా రికమెండేషన్ అయితే కాదు. ఓకే. మీరది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇంకోటి చూద్దాం. మేబీ సే పీటీసీ ఇండస్ట్రీస్ చూద్దాం. సో, పీటీసీ ఇండియాకెళ్దాం. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌కెళ్దాం. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళిన తర్వాత ఒకసారి మనం కీ లెవెల్స్ మార్క్ చేసుకుందాం. ఇదొక కీ లెవెల్. దాని తర్వాత ఇదొక కీ లెవెల్ రైట్? ఈ కీ లెవెల్ దరిదాపుల్లో లేదు. సో, ఇట్ ఈస్ వెరీ ఫార్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది కీ లెవెల్స్. సో, ఇది మనం ఇగ్నోర్ చేస్తాం. దాని తర్వాత ఆరకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చూద్దాం. ఈ ఆరకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎలా ఉందో చూద్దాం చార్ట్. రైట్. సో, జూన్ 2026 కాబట్టి లాస్ట్ ఇయర్ జూన్ 2026 దగ్గర మీరు చూసినట్టయితే ఇదొక కీ లెవెల్. రైట్. ఈ కీ లెవెల్ దగ్గర బ్రేక్‌ఔట్ ఇచ్చిందిక్కడ. డైలీ టైమ్ ఫ్రేమ్‌కెళ్దాం. ఈ కీ లెవెల్ దగ్గర బ్రేక్‌ఔట్ ఇచ్చి, ఇలాగ మనకి పుల్ బ్యాక్ ఇచ్చి, మీకొక మోర్ ఆర్ లెస్ కప్ అండ్ హ్యాండిల్ టైప్ ఫార్మేషన్ ఇచ్చింది. ఇలా కప్ అండ్ హ్యాండిల్, ఇది కప్పు. ఇది హ్యాండిల్ ఫార్మేషన్ ఇచ్చింది. ఫార్మేషన్ ఇచ్చిన తర్వాత ఇదేమో అన్ని ఈఎంఐస్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి, ఒక్కసారి మనం ట్రేడ్ తీసుకుందాం అనుకుంటే, దీని మీద ట్రేడ్ ఎలా ప్లాన్ చేస్తామంటే, ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసిన తర్వాత, దీని హై పైన మనం ట్రేడ్ తీసుకుంటాం. దీని కిందేమో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అండ్ మనం దీన్ని బిగ్గర్ టార్గెట్స్ కోసం ప్రయత్నిస్తాం. క్లియర్ టార్గెట్ ఒకటేంటంటే, ఆల్ టైమ్ హై జోన్ ఇక్కడుంది కదా! ఇక్కడ మనం ఫస్ట్ బుక్ చేసుకుంటాం ప్రాఫిట్. దాని తర్వాత మనం ట్రేడ్ తీసుకుంటాం. ఇది మీరు కానీ కాస్త కన్సర్వేటివ్ ట్రేడర్ అయితే. మీరు గనక అగ్రెసివ్ ట్రేడర్ అయితే ఏం చేయొచ్చంటే మీరు పార్ట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఈ పుల్ బ్యాక్ ఇచ్చింది కదా! ఈ పుల్ బ్యాక్ దగ్గర ఇక్కడ మంచి సపోర్ట్ ఉంది. రైట్. ఇదో మంచి సపోర్ట్. ఈ మంచి సపోర్ట్ దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. స్టాప్ లాస్ పెట్టుకొని మీరు 1:2, 1:3 ప్రాఫిట్స్ మీరు ట్రేడ్ చేసుకుంటూ ఎళ్తారు. దాని తర్వాత టెగా చూద్దాం. సో, ఓఎఫ్ఎస్ఎస్ ఈస్ వన్ ఆఫ్ దోస్ సో, ఓఎఫ్ఎస్ఎస్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ పొజిషన్‌లో ఉంది. దీని ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలో ఇంకోసారి చూద్దాం. ఇదొకసారి సేవ్ చేద్దాం. సేవ్ చేసి 52 వీక్ హై స్కాన్. ఓకే. దాని తర్వాత బాడీ లాల్ చూద్దాం. అగైన్ వీక్లీ టైమ్ ఫ్రేమ్. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఇది ఇప్పుడు మనం జూన్‌లో ఉన్నాం కాబట్టి లాస్ట్ ఇయర్ జూన్ ఇక్కడ. లాస్ట్ ఇయర్ జూన్ హై ఎక్కడుంది? ఇక్కడ ఉంది. రైట్. ఈ హైని ఇక్కడ ఒకసారి రిజెక్ట్ చేసింది. రైట్. దాని తర్వాత మీరు కాస్త జాగ్రత్తగా చూసినట్టయితే ఎప్పుడైతే ఈ స్టాక్ ఎప్పుడైతే ఈ స్టాక్ ఈ 52 వీక్ హైకి పైకెళ్ళి ఇలాగ పుల్ బ్యాక్ ఇచ్చి పైకెళ్తుందో, ఇలాంటి టైంలో మీరు ట్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రస్తుతానికి ఇట్ ఈస్ వెరీ ఫార్ ఫ్రమ్ ఇట్స్ 52 వీక్ హై. రైట్. 50 వీక్ హై కన్నా చాలా దూరంలో ఉంది. సో, ఎప్పుడైతే మీకు ఇది 50 వీక్ హై దగ్గరికెళ్ళి పుల్ బ్యాక్ ఇచ్చి పైకెళ్తుందో, అప్పుడు మీకు మంచి పొజిషన్‌లో ఈ స్టాక్ అనేది మీకు దొరుకుతుంది. రైట్. సో, ఇది ఇంకో ఎగ్జాంపుల్. దాని తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం అనుకుంటే మేబీ స్టార్ హెల్త్ చూద్దాం. ఈ స్టార్ హెల్త్ అనేది వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్దాం. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళినప్పుడు మీకు తెలిసిందేంటంటే, అగైన్ ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఇచ్చింది. ఇదొక కప్పు. నేను కాస్త జూమ్ ఔట్ చేస్తా. ఇదొక కప్పు. రైట్. దాని తర్వాత ఇక్కడ మీకొక హ్యాండిల్ ప్యాటర్న్ ఇచ్చింది. రైట్. ఇక్కడ మీకొక రిజెక్షన్ వచ్చింది. ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చి మళ్ళీ కిందకొచ్చింది. ఎప్పుడైతే మీకు ఇది 52 వీక్ హైని బ్రేక్ చేసిందో, ఈ లెవెల్ ఉంది కదా! దిస్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ లెవెల్. రైట్. ఎప్పుడైతే ఇది మీకు 52 వీక్ హైని బ్రేక్ చేసిందో ఈ ఇంట్రెస్టింగ్ లెవెల్ పైన. సో, ఇది లాస్ట్ 52 వీక్ హై ఇది కదా! సో, ఈ 52 వీక్ హై దగ్గర మీరు పైకెళ్ళిన తర్వాత పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత మీరు ట్రేడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అండ్ దీని హై పైనేమో ఎంట్రీ తీసుకుంటారు. ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో అక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకొని మీరు 1:2, 1:3 ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తారు. సో, బేసికల్లీ ఈ చార్ట్ ఎలా చూడాలో మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. నేను మీకు ఇంకా డీటెయిల్డ్‌గా అర్థం చేసుకోవాలనుకుంటే ఈ చార్ట్ ప్యాటర్న్స్ నేను ఒక 8 అవర్ మాస్టర్ క్లాస్ చేశాను. ఆ 8 అవర్ మాస్టర్ క్లాస్ చార్ట్ ప్యాటర్న్ స్పెసిఫిక్ టైమ్ ఫ్రేమ్
యూట్యూబ్ వీడియోది స్పెసిఫిక్ టైమ్ నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో రిఫర్ చేసి నోట్స్ రాస్తున్న మళ్ళీ ఈ వీడియో ఈ బిట్ ఒకటి చూసారనుకోండి మీకు చాలా ఇంకా బాగా అర్థమవుతుంది. రైట్? సో, మనం ఇప్పటిదాకా చార్టింగ్ స్కానర్ చేసుకున్నాం. చార్టింగ్ స్కానర్ తర్వాత మనం ఒక అండర్‌స్టాండింగ్ తెలుసుకున్నాం. స్టాక్ అనేది ఎలా చూడాలో. దాని తర్వాత మనం ఇప్పుడు ఒక స్టాక్ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలో చూద్దాం. రైట్? సో, ఈ ఫండమెంటల్ అనాలిసిస్ చేయడానికి మనొక సెట్ ఆఫ్ 4, 5 పాయింట్స్ పెట్టుకున్నాం అనమాట. ఒకటేంటంటే, ఈ స్టాక్ యొక్క మార్కెట్ క్యాప్ 500 క్రోర్ నుంచి 1500 క్రోర్ దాకా ఉండాలి. సో, ఒకసారి చార్టింగ్‌లో మనకి స్టాక్స్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మనం డీటెయిల్డ్ ట్రేడింగ్ వ్యూలో చార్ట్ అనాలిసిస్ చేసిన తర్వాత ఒక్కసారి క్విక్ ఫండమెంటల్ చెక్ చేద్దాం. ఆ ఫండమెంటల్ చెక్ ఎలా చేయాలో చూద్దాం. ఒకటి మార్కెట్ క్యాప్. ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 1000,00,00,000 నుంచి 15,000,00,00,000 మధ్యలో ఉండాలి. అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్ అయితే మీకు బెటర్ రిటర్న్స్ కాస్త ఫాస్ట్‌గా ఇస్తాయి. అదే లార్జ్ క్యాప్ కంపెనీస్ అనుకో రిటర్న్స్ ఇస్తాయి. కానీ కొద్దిగా టైం పడుతుంది మీకు ఆ రిటర్న్ రాడానికి. రైట్. దాని తర్వాత ప్రమోటర్ హోల్డింగ్ అనేది గ్రేటర్ థాన్ 40% ఉండాలి. అండ్ స్టేబుల్‌గా ఉండాలి. అండ్ ఆర్ రైజ్ అవుతూ ఉండాలి. దాని తర్వాత డెట్ టు ఈక్విటీ రేషియో లెస్ థాన్ 1 ఉండాలి. లాస్ట్ 2 ఏళ్లగా రిటర్న్ ఆన్ ఈక్విటీ గ్రేటర్ థాన్ 12% ఉండాలి. అండ్ లాస్ట్ 2 క్వార్టర్స్ యొక్క క్వార్టర్లీ ప్యాట్ గ్రోయింగ్ ఉండాలి. లేకపోతే ఫ్లాట్ ఉండాలి. కింద పడకూడదు. రైట్? సో, వీటిల్లో వీటిల్లో ఏ 4 వర్కౌట్ అయినా సరే, అది మనం తీసుకెళ్ళి వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటాం. అండ్ దాన్ని హై ప్రయారిటీలో చెక్ చేస్తాం. ఇందులో 3 ఔట్ ఆఫ్ 5 స్కోర్ వచ్చిందంటే, అది మనం వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటాం. అండ్ దాన్ని జాగ్రత్తగా చూస్తాం. ట్రేడ్ చేయం. అండ్ గ్రేటర్ థాన్ 4 ఎప్పుడైతే స్కోర్ వచ్చిందో, ఇలాంటి స్టాక్స్‌ని మనం వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని చాలా చాలా క్లోజ్‌గా వాచ్ చేస్తూ ఉంటే, చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మంచి చార్ట్ ప్యాటర్న్ వచ్చిందో, ఒక వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ గాని, లేకపోతే ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ గాని, లేకపోతే ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ గాని, లేకపోతే ఒక బాక్స్ బ్రేక్‌ఔట్ ప్యాటర్న్ గాని వచ్చిందో, అప్పుడు మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. అండ్ మోస్ట్ లైక్లీ ఇట్ విల్ బి ఎ గుడ్ ట్రేడ్. సో, ఒకసారి మనం స్క్రీడర్ డాట్ ఇన్‌కెళ్ళి ప్రతి ఒక్క చార్ట్‌ది, ప్రతి ఒక్క కంపెనీది మనం ఇందాక షార్ట్ లిస్ట్ చేసిన కంపెనీ ఒకసారి చూద్దాం. వాటి ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో. సో, మనం ఎక్సైడ్ ఇండస్ట్రీస్ చూద్దాం. ఎక్సైడ్ ఇండస్ట్రీస్‌లో ఇది చాలా హై మార్కెట్ క్యాప్ కంపెనీ. సో, ఇది లార్జ్ క్యాప్ కంపెనీ కాబట్టి మీకు పాసిబుల్ రిటర్న్ అనేది కాస్త ఎక్కువ టైమ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మీరు. దాని తర్వాత సెకండ్‌ది ప్రమోటర్ హోల్డింగ్ చూద్దాం. ప్రమోటర్ హోల్డింగ్ గ్రేటర్ థాన్ 40% ఒక పాయింట్ వచ్చేసింది. దాని తర్వాత డెట్ ఈక్విటీ రేషియో చూద్దాం. మీకు ఒకవేళ ఇక్కడ కనిపించలేదనుకోండి. డెట్ ఈక్విటీ రేషియో 0.11 వెరీ గుడ్. లెస్ థాన్ 1 అండ్ లెస్ థాన్ 0.5 కాబట్టి చాలా బావుంది ఇది. దాని తర్వాత రిటర్న్ ఆన్ ఈక్విటీ చూద్దాం. రిటర్న్ ఆన్ ఈక్విటీ కాస్త తక్కువుంది. సో, ఇక్కడ మనకి +1 రాదు. దాని తర్వాత క్వార్టర్లీ ప్యాట్ ట్రెండ్ చూద్దాం. క్వార్టర్ రిజల్ట్స్. సో, క్వార్టర్లీ ప్యాట్ క్వార్టర్లీ ప్యాట్ మనకి పెరగడం కనిపిస్తుంది. సో, మనకి ఔట్ ఆఫ్ 5 పాయింట్స్ ఈ కంపెనీకి 4 పాయింట్స్ వచ్చాయి. సో, ఇది మనం వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవచ్చు. సో, కంపెనీ బావుంది. ఫండమెంటల్స్ బావున్నాయి. చార్ట్ ప్యాటర్న్ కూడా బావుంది. నౌ ఇది ఒక్కసారి రెసిస్టెన్స్ బ్రేక్‌ఔట్ చేసి, పుల్ బ్యాక్ చేసి పైకెళ్ళిన తర్వాత మనం ఇలాంటి కంపెనీస్‌లో మనం ట్రేడ్ తీసుకుంటే దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ చాలా ఎక్కువవుతది. రైట్. ఇది ఒకటి. దాని తర్వాత ఒరాకిల్ ఫైనాన్షియల్స్ కూడా చూద్దాం. ఒరాకిల్ ఫైనాన్షియల్స్‌లో మార్కెట్ క్యాప్ కూడా 90,000 స్టిల్ లార్జ్ క్యాప్ కంపెనీ. సో, దీని ప్రమోటర్ హోల్డింగ్ చూద్దాం. ప్రమోటర్ హోల్డింగ్ చాలా చాలా ఎక్కువుంది. సో, +1 గ్రీన్ సిగ్నల్ దేర్. దాని తర్వాత డెట్ ఈక్విటీ రేషియో డెట్ అసలు లేనే లేదు. సో, అది కూడా +1 మనకి. రిటర్న్ ఆన్ ఈక్విటీ 32% ఉంది. సో, దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. దాని తర్వాత క్వార్టర్లీ ప్యాట్ ట్రెండ్ చూద్దాం అనుకుంటే, క్వార్టర్లీ ప్యాట్ చూస్తే లాస్ట్ 3 క్వార్టర్స్‌గా పెరుగుతూనే ఉంది. సో, దట్ ఈస్ ఆల్సో వెరీ నైస్. సో, ఆల్ గ్రీన్ ఫ్లాగ్స్. సో, థిస్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. ఫండమెంటల్లీ వెరీ గుడ్ స్ట్రాంగ్ గుడ్ కంపెనీ. సో, మనం ఇక్కడ పాసిబ్లీ ఇలాంటి చోట మనం ట్రేడ్ తీసుకొని we can possibly go ahead and do a 1:2, 1:3 or ట్రైలింగ్ స్టాప్ లాస్. రైట్. సో, ఇలాగా మనం ఫండమెంటల్‌గా, టెక్నికల్‌గా కంపెనీ ఎలా పనిచేస్తుందో చూసి దాన్ని ఫండమెంటల్‌గా, టెక్నికల్‌గా అనలైజ్ చేస్తే మీకు ట్రేడ్ తీసుకునే కాన్ఫిడెన్స్ చాలా చాలా ఎక్కువవుతుంది. రైట్. సో, ఇప్పుడు మనం ఒక్కసారి క్విక్‌గా పొజిషన్ సైజింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకే. ఎన్ని షేర్స్ కొనాలంటే ఆ నంబర్ ఆఫ్ షేర్స్ ఎలా కాలిక్యులేట్ చేసుకుంటామంటే మీది క్యాపిటల్ 5,00,000 ఉంటే 5,00,000 ఇంటూ 1% అంటే 5,000. ఓకే. డివైడెడ్ బై
ఎంట్రీ ప్రైస్ మైనస్ స్టాప్ లాస్. సో, ఒకవేళ మనకి ఎంట్రీ ప్రైస్ వచ్చేసి రూ. 120 ఉందనుకోండి. స్టాప్ లాస్ వచ్చేసి రూ. 108 ఉందనుకోండి. ఈ ఎంట్రీ ప్రైస్ మైనస్ స్టాప్ లాస్ ఏదైతే ఉందో విచ్ ఇస్ రూ. 12. ఈ 12ని 5,000తో ఈ 5,000ని 12తో డివైడ్ చేస్తే మనకి అప్రాక్సిమేట్‌లీ 416 వాల్యూ వస్తుంది. సో, మీరు కొనుక్కోవాల్సిన షేర్స్ 460 షేర్స్ రైట్? అండ్ అలాంటప్పుడు 460 షేర్స్ కొనుక్కున్నప్పుడు దానిది మీకు ఈ పొజిషన్ సైజ్ ఎంతొస్తుందంటే 416 ఇంటూ మీ ఎంట్రీ ప్రైస్ విచ్ ఇస్ 120 అది అప్రాక్సిమేట్‌లీ రూ. 49,920 వస్తుంది. అండ్ ఈ రూ. 49,920 షుడ్ బి అప్రాక్సిమేట్‌లీ 10-12% మీ క్యాపిటల్ ఏదైతే ఉందో, ఈ 5,00,000 క్యాపిటల్ ఏదైతే ఉందో, దానికి 10-12% ఉందనుకోండి. అప్పుడు ఇట్ ఈస్ అ గుడ్ సేఫ్ ట్రేడ్ ఫర్ యూ టు టేక్ రైట్? సో, ఇలాగ మీరు పొజిషన్ సైజ్ తీసుకుంటే, ఒకటి ఎమోషన్స్ చాలా దూరంగా ఉంటాయి. చాలా క్లియర్‌గా ఉంటుంది. ఎంత ఒక స్టాక్‌లో, ఒక ట్రేడ్‌లో మీరు మాక్సిమం లాస్ ఎంతుందో మీకు ముందుగానే తెలుసు. ఈ ట్రేడ్ తీసుకున్నామంటే నాకు 5,00,000 క్యాపిటల్‌లో 5,000 కన్నా ఎక్కువ పోదు. అని ఒక చాలా మెంటల్ పీస్ కూడా వస్తది మీకు. సో, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హావ్ రైట్ పొజిషన్ సైజింగ్. సో, పొజిషన్ సైజింగ్ కరెక్ట్‌గా పెట్టుకోండి. ఎమోషన్స్ ఆటోమేటిక్‌గా దూరం వెళ్ళిపోతాయి. రైట్? సో, ఎసెన్షియల్లీ ఇది మీ 52 వీక్ హై బ్రేకౌట్ ట్రేడింగ్ సిస్టమ్. ఇందులో దీని వెనకాల లాజిక్ మనం డీప్‌గా అర్థం చేసుకున్నాం. ఫండమెంటల్స్ అర్థం చేసుకున్నాం. స్కానర్ క్రియేట్ చేసుకున్నాం. స్కానర్ క్రియేట్ చేసిన తర్వాత కొన్ని స్టాక్స్ చూసి, ఆ స్టాక్స్‌ని ఎలా అనలైజ్ చేయాలో చూసుకున్నాం. ఆ స్టాక్స్‌లో మనం వీసీపీ ప్యాటర్న్ చూసాం. కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ చూసాం. బాక్స్ ప్యాటర్న్ చూసాం. సో, ఒక్కసారి మీరు ఈ వీడియో ఇంకొకసారి కుదిరితే చూడండి. అండ్ డీపర్ అండర్‌స్టాండింగ్ కోసం చార్ట్ ప్యాటర్న్స్‌కి నేను చెప్పినట్టు కింద నేను మీకు డిస్క్రిప్షన్‌లో నేను వీడియో లింక్ ఇస్తాను. విత్ టైమ్ ఫ్రేమ్ ఇస్తాను. ఆ యొక్క పర్టిక్యులర్ టైమ్ స్టాంప్ దగ్గర మీరు చూస్తే మల్టిపుల్ చార్ట్ ప్యాటర్న్స్ కవర్ చేశాను. సో, ఆ వీడియో లింక్ క్లిక్ చేస్తే మీకు ఒక 8 అవర్ వీడియో వస్తుంది. అండ్ స్పెసిఫిక్‌గా చార్ట్ ప్యాటర్న్స్ ఎక్కడైతే చెప్తున్నానో అక్కడ నేను మీకు టైమ్ స్టాంప్ కూడా ఇచ్చాను. అక్కడి నుంచి మీరు గుడ్ ఒక 20 నిమిషాలు, అరగంట సేపు ఉంటుంది. అదొకసారి చూసేస్తే మీకు ఇంకా చాలా మంచి క్లారిటీ వస్తుంది. చార్ట్ ప్యాటర్న్స్ ఎలా ట్రేడ్ చేయాలో. ఓకే. సో యాహ్! దట్ బీయింగ్ సెడ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని. అండ్ ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఈ వీడియో షేర్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఫోక్స్. సీ యూ. బై.